అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారత్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధానంగా సిక్కులకు మత స్వేచ్ఛ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కులను కించపరిచేలా ఉన్నాయన్నారు. అంతేకాదు, ఇందిరా హత్య తరువాత ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతను రాహుల్ మర్చిపోయారా అంటూ నిలదీశారు. భారత్లో ఉన్నంత మత స్వేచ్ఛ ప్రపంచంలో మరే ఇతర దేశంలో ఉండదన్నారు బీజేపీ నాయకులు. పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలను అర్ధరహితంగా బీజేపీ నాయకులు తోసిపుచ్చుతున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు ఖండించారు. భారతదేశ గౌరవాన్ని తన వ్యాఖ్యల ద్వారా అమెరికా పాదాల చెంత రాహుల్ గాంధీ తాకట్టు పెట్టారన్నారు వీరు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరంటూ ఆశ్చర్యపోయారు. భారతదేశ వ్యవస్థ పట్ల చులకనగా మాట్లాడడం, వారు మాట్లాడుతూ మొన్న అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేదని, మొన్న జరిగిన ఎన్నికల్లో సక్రమంగా జరగలేదని, ఆ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటర్లను అవమానపరిచే విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా వారికి నచ్చిన పార్టీకి నాయకునికి ఓటేసి వారు తమ యొక్క ప్రజాస్వామ్య హక్కును వినియోగం చేసుకుంటే కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాన ఇవాళ ప్రజాస్వామ్యమే లేదని, ఈ రకంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా కనీసం ఇవాళ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిపక్ష నాయకుని హోదాలో నీది మొదటి పర్యటన. ప్రధానంగా సిక్కులకు మత స్వేచ్ఛ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. సిక్కు సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. భారతదేశంలో సిక్కులు ఎంతో కంఫర్ట్ జోన్లో ఉన్నారన్నారు. కాగా కాంగ్రెస్ హయాంలోనే సిక్కులపై దారుణాలు జరిగాయన్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగిన విషయాన్ని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రస్తావించారు. సిక్కుల ఊచకోత విషయాన్ని మర్చిపోయారా అని రాహుల్ గాంధీని ఆయన నిలదీసి ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా సిక్కుల మనోభావాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతూ వస్తోందన్నారు. రాహుల్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా సిక్కుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారన్నారు హర్దీప్ సింగ్ పూరి. And we have felt, in fact, an existential threat. It has been at times when Shri Rahul Gandhi's family has been in seats of power. मैं आपको बताता हूं, 1984 में a pogrom was carried out against the Sikh community. 3,000 innocent people were killed. People were dragged out of their homes and tires were put around them and they were burnt alive. These are all documented cases and charge sheets have been filed against those people, and the wheels of justice have taken a long time to grind. So I want to remind Mr. Gandhi that at least in India, the only time when Sikhs have felt a certain anxiety or insecurity and faced an existential threat was when statements were made कि बड़ा पेड़ अगर गिरता है तो धरती हिलती है. This is as close a justification to targeting of minority communities as I have ever seen in my life. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. అమెరికా గడ్డ మీద హిందువులపై రాహుల్ అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన దేవత వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. అంతర్జాతీయ వేదికలపై హిందూ దేవతలను కించపరిచేలా కామెంట్లు చేయడాన్ని రాహుల్ మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హిందువుల పట్ల ద్వేషభావంతోనే వ్యవహరిస్తోందన్నారు. విదేశీ భారతీయులు, అంతర్జాతీయ ప్రేక్షకుల మెప్పు కోసం రాహుల్ గాంధీ చౌకబారు కామెంట్లు చేశారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ गैर जिम्मेदारी व्यक्ति है, ये बालक बुद्धि का व्यक्ति है, ये
इतने साल के बाद भी कोई उनके देश क्या चीज होता है, दुनिया क्या चीज हो सकता है, राजनीति किधर करना चाहिए, वो उनको समझ में नहीं आता। मगर ये बालक बुद्धि वाला राहुल गांधी विदेश में जाकर अपना भारत के खिलाफ, भारत के संविधान के खिलाफ, भारत के इलेक्शंस के खिलाफ और एक प्रधानमंत्री के खिलाफ भाषण देते हैं। ये गैर जिम्मेदारी व्यक्ति है। ये जो आज अमेरिका में जाके जो भाषण दे रहे, irrespective of the political ideology, every Indian is condemning Rahul Gandhi's statements. తెలంగాణకు చెందిన మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీ విదేశాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. విదేశీ గడ్డ నుంచి భారతదేశాన్ని విమర్శిస్తారా, ఇవేం రాజకీయాలు అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాహుల్ కు భారతదేశ చట్టాలు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థపై ఇసుమంత నమ్మకం కూడా లేదన్నారు. అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో మొన్న ఏం మాట్లాడారో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయిగా తిరగాల. ఈ కొట్టుకునే ఎందుకు అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి మళ్లించడానికి, ఆరోగ్యాన్ని దృష్టి మళ్లించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలబెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మళ్లించడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. భారతదేశాన్ని చీల్చివేయాలనే వేర్పాటువాదులతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కారణంతోనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉగ్రవాద సంస్థలు సమర్థిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేనట్లయితే దేశం విడిచి వెళ్లాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది. ఈ ప్రభుత్వం స్పందనైంది. ఉన్న ఇంటి భాగవతాన్ని బయటపడుకుంటారు అనవడైనా. ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. మళ్ళీ నిన్న ఏమంటున్నాడు, ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట, అందుకే బీజేపీ గెలిచిందట. ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందుకు తీసుకుంటాం మేము? అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఖండించారు. దేశాన్ని ముక్కలు చేయడానికే రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసే కామెంట్లను రాహుల్ చేయడం దారుణమన్నారు పీయూష్ గోయల్. విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైనా ఆచితూచి మాట్లాడాలన్నారు బీజేపీ సీనియర్ నేత రాజీవ్ చంద్రశేఖర్. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటించిన రాహుల్ భారతదేశ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ గతంలోనూ విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాగే ప్రవర్తించారన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలన్న సోయా రాహుల్ గాంధీకి లేదని ఆయన మండిపడ్డారు. Is aligned with Mr. Rahul Gandhi's thinking. Mr. Rahul Gandhi, though not unexpected, makes statements like India is not safe for a certain section of people. He claims that people do not have a right to practice their own faith in India. He says that Indians are casteist. He claims that social media influencers come from a particular caste only. He meets people who advocate for a separate Kashmir. He claims Indians are hateful people. India doesn't value skilled people. These type of condemnable statements from the Congress party leader reflect the Congress mindset, Rahul Gandhi's mindset, his anti-India feelings, and his effort to defend India on international soil. లోక్సభ ఎన్నికలు సజావుగా జరగలేదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా కమలనాథులు తప్పుపట్టారు. విదేశాలకు వెళ్లి దేశ గౌరవాన్ని మంటగలిపేలా రాహుల్ ప్రవర్తించడం దారుణమన్నారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరగకపోతే కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వస్తాయా అని కమలనాథులు ప్రశ్నించారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో ఓటమి హ్యాంగోవర్ నుంచి రాహుల్ గాంధీ ఇంకా బయటపడలేదన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. మొత్తం మీద రాహుల్ గాంధీ విమర్శలు భారత్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై బీజేపీ శిబిరం మండిపడింది.
భారతదేశమన్నా ఇక్కడి ప్రభుత్వమన్నా రాహుల్ గాంధీకి చిన్నచూపు అని కమలనాథులు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని బీజేపీ సీనియర్ నేతలు పేర్కొన్నారు.